వంగవీటి రంగాను కాపులు కాపాడుకోలేకపోయారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను తప్పుపట్టింది కాపు రిజర్వేషన్ పోరాట సమితి. నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను టీడీపీ ప్రభుత్వం హత్య చేయించిన విషయం పవన్ కళ్యాణ్కు గుర్తులేదా అని ప్రశ్నించింది. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అండ చూసుకునే చంద్రబాబు కమ్మలతో కాపులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రక్షణ చట్టం పేరుతో కాపుల్ని రోడ్లపై కొట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని ఆరోపించారు. హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవోను తుంగలో తొక్కేసిన చంద్రబాబు కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇదే చంద్రబాబు చట్టవిరుద్ధమైన మైనార్టీల రిజర్వేషన్స్ను మాత్రం సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు కాపుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపుతామని ప్రకటించారు కేఆర్పీఎస్ నేతలు. చంద్రబాబు నాయుడు గారు కాపులకి పవన్ కళ్యాణ్కి గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఇంటెన్షనల్గా కావాలనే కాపుల మీద కమ్మవాళ్ళ నాయకులతో దాడులు చేస్తున్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ బీసీ రక్షణ చట్టం ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు. అంటే రేపు కాపుల్ని రోడ్ల మీద కొట్టమని ఆయన కులాల మధ్య కురుక్షేత్రాన్ని పెట్టే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్లతో పాటు మీరు ఇవాళ బీసీ రక్షణ చట్టం కానీ తెస్తే కాపులకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టం ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒత్తిడితోటి మరి ఆ మాటలు మాట్లాడారో ఆ మాటలు ఆయన మాట్లాడి ఉండకూడదు. ఆ మాటలు ఆయన విత్డ్రా అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని రక్షణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము రక్షణ చట్టానికి వ్యతిరేకం కాదు, మాకు రక్షణ లేదు. వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్ష చేస్తుంటే అత్యంత దారుణంగా ప్రభుత్వమే చంపించేసింది. మాకు ఇంకా రక్షణ ఎక్కడ ఉంది? 95లో మా జీవన్ హైకోర్టు ఫుల్ బెంచ్ సమర్థింతే చంద్రబాబు నాయుడు గారు తొంగలోకి తొక్కేశారు. 30 సంవత్సరాల పైన అయిపోయింది. 3 దశాబ్దాల నుంచి మా జీవన్ తొంగలోకి తొక్కేసిన పెద్ద మనిషి ఆయన. మరి ఈరోజు మైనార్టీల రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ కాపాడుతానంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగానికి విరుద్ధం, అలాగే కేంద్ర హోంశాఖ విధానాలకు విరుద్ధం, ఎన్డీఏ పాలసీకి విరుద్ధం. ఎవరు వ్యతిరేకం? దానికి ఎవరు వ్యతిరేకంగా? చంద్రబాబు నాయుడు గారే వ్యతిరేకం. బీజేపీ మాకు అనుకూలంగానే ఉంది, జనసేన అనుకూలంగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారే చేయట్లేదు. కాపు కమ్మ మైత్రి వర్దిల్లాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు వర్దిల్తుంది? మా సమస్య పరిష్కారం అయితే వర్దిల్తుంది, లేకపోతే వర్దిల్లదు కదా. స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాపుల సమస్యల మీద కూటమి ప్రభుత్వం స్పందించకపోతే గుమ్మానికి కూడా కరపత్రం పనిచేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి, ఎందుకు వేయకూడదు అనేది విశ్లేషణిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.